మనం రాష్ట్రంలో పరిపాలన పరిస్థితి ఒక్కసారి చూస్తే అమరావతి విషయమై ఇటీవల పార్లమెంటులో చట్టం చేసినారని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళందరూ వేడుకలు చేస్తూ ఉన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది 2013లో జరిగింది. దానికి చిన్న అమెండ్మెంట్ అంతే. సెక్షన్ 5(1)లో 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ మనకు కామన్ క్యాపిటల్గా ఉంటుందని చెప్పారు. సెక్షన్ 5(2)లో 10 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఇట్స్ ఓన్ క్యాపిటల్ ఉంటుంది అని చెప్పినారు. ఇది చట్టం 2013లో చెప్పింది. దీంట్లో ఇట్స్ ఓన్ క్యాపిటల్ అనే దాని పక్కన 2 అక్షరాలు రాపించినారు, అట్ అమరావతి అని. దానికి ఈ లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఎంత బిల్డప్ ఇస్తారంటే 2 అక్షరాలే, ఈ 2 అక్షరాలే అట్ అమరావతి అనే 2 అక్షరాలు ఆ చట్టంలో అమెండ్మెంట్ చేయించుకున్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2013లో ఏదైతే పాస్ అయిందో అది మొన్న 2026లో దానికి చిన్న మార్పు, అట్ అమరావతి అనే 2 అక్షరాలు మాత్రమే యాడ్ చేసి ఆ చట్టానికి ఎంత బిల్డప్ 4-5 రోజులుగా ఇస్తున్నారో మనం చూస్తున్నాం. లోకేష్ ఏమో రాజ్యసభలో దండం పెట్టడము, చంద్రబాబు నాయుడు ఏమో కింద సాష్టాంగ నమస్కారం పెట్టడము, వీళ్ళ పబ్లిసిటీ చూసి నిజంగా ఎగుడు పుట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటున్నా అంటే కేవలము అట్ అమరావతి అనే 2 అక్షరాల కోసం మీరు ఇంత బిల్డప్ ఇస్తున్నారే, అదే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అదే చట్టంలో 2013లో పాస్ అయిన చట్టంలో మరి ఎన్నో అంశాలు ఉన్నాయి. కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టాలన్న అంశం ఉంది, అది అడిగినారా? లేదు. సెక్షన్ 94లో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, రాష్ట్రంలో ఉన్న ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అభివృద్ధి చేయాలి అని ఉంది, అది అడిగినారా? లేదు. అదే పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ఇస్తామన్నారు, అది అడిగినారా? లేదు. ఇవేం అడగల, కేవలం 2 అక్షరాలు ఆ చట్టంలో యాడ్ చేయించుకునేందుకు ఇంత బిల్డప్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ పార్టీ మొత్తం. అంటే నిజంగా ప్రజలకు ఏం ఒరిగింది అంటే ఏమీ లేదు, శూన్యం. ఒకటే చెప్తా ఉన్నా, అమరావతి అనేది ఒక మారుమూల ప్రదేశం. ఆ మారుమూల ప్రదేశంలో ఆ 4 గ్రామాల పరిధిలో వీళ్ళు దాదాపు 2 లక్షల ఎకరాల భూమి సేకరించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. 2 లక్ష ఎకరాల భూమి సేకరించాలని చూస్తున్నారు. ఇప్పటికే 50,000 ఎకరాల భూమి సేకరించినారు ల్యాండ్ పూలింగ్ ద్వారా. 1,00,000 ఎకరాలు డెవలప్ చేయాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 1,00,000 ఎకరాల భూమి డెవలప్ చేయాలంటే. మరి వాస్తవంగా సాధ్యమా? అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మీద, 175 నియోజకవర్గాల్లోని ప్రజలందరి మీద నువ్వు 1,000 కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేసి ఆ 4 గ్రామాల పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, బిల్డింగ్లు, ఎలక్ట్రికల్ కనెక్షన్లు ఇస్తున్నావు. ఇది భావ్యమేనా? ఇది సబబేనా? ప్రతి ఒక్కరు ఆలోచించండి. మనందరి మీద రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని ప్రజానీకం మీద 1,000 కోట్లు, లక్షల కోట్లు మనందరి నెత్తి మీద అప్పు చేసి ఈ ప్రభుత్వం ఆ 4 గ్రామాల పరిధిలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉంది. ఏం సాధిస్తాం దాంతో? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక ప్రతిపాదన చెప్పారు. మచిలీపట్నము ఆల్రెడీ అక్కడ ఒక సీపోర్ట్ ఉంది, నిర్మాణంలో ఉంది, పూర్తి కావచ్చు. అదేవిధంగా గన్నవరంలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది. విజయవాడ, గుంటూరు నగరాలు పూర్తిగా హైవేతో కనెక్ట్ అయినవి. ఇవన్నీ కూడా నేషనల్ హైవే ఉంది, ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, సీపోర్టు ఉంది. ఇదంతా ఒక క్లస్టర్గా ఫామ్ చేసి మావిగన్ నామకరణం, మావిగన్ కాకుండా ఇంకే పేరైనా పెట్టుకోండి, అది మీ ఇష్టం, పేరు ఏదైనా పెట్టుకోండి. ఒక క్లస్టర్గా ఫామ్ చేసి మనం 2 లక్షల కోట్ల అవసరంలా 20,000 కోట్ల రూపాయలు పెడితే చాలు, మొత్తం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం క్రియేట్ చేయొచ్చు. 10% ఖర్చుతో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. ఒక పెద్ద క్యాపిటల్గా మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. బయట నుంచి భారీగా పెట్టుబడులు కూడా ప్రైవేట్ నుంచి మనం తీసుకొని రావచ్చు.
అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చెప్తే హేళన చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని, వాళ్ళ సోషల్ మీడియా పెయిడ్ మీడియాని అడ్డం పెట్టుకొని హేళన చేస్తారు. కానీ ప్రజలు ఆలోచన చేయడం మొదలు 2 లక్షల కోట్లు ఆ 4 గ్రామాల దగ్గరికి పోయి ప్రభుత్వ డబ్బు పెట్టడం సబబేనా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇదంతా ఒక క్లస్టర్గా ఫామ్ చేసి కేవలం 10% ఖర్చు అంటే 20,000 కోట్ల రూపాయలతో మొత్తం డెవలప్ చేసుకుని ఒక మంచి క్యాపిటల్గా తయారు చేసుకోవడం భావ్యమా అనేది ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకు ఆలోచిస్తున్నారంటే, ప్రజలు కూడా ఎందుకు ఆలోచిస్తున్నారంటే, ఇప్పటికే అమరావతి కోసం 47,000 కోట్లు ఇప్పటికే అప్పు చేసినాడు ఈ 2 సంవత్సరాల్లోనే. ఈ 2 సంవత్సరాల్లో 47,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం వలన మనకి ఏ పథకాలు రావడంలా. మీరు ఆలోచించండి, ఆరోగ్యశ్రీ డబ్బులు 2 సంవత్సరాలుగా 3,500 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి. హాస్పిటళ్లకు ప్రభుత్వం ఇవ్వడంలా. ఫీజు రీయింబర్స్మెంట్, పిల్లలకు సంబంధించిన ఫీజులు 2 ఏళ్ళైంది, ₹1 కాలేజీలకు ఇవ్వాల, పెండింగ్ ఉంది. దాదాపు 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. మన హయాంలో 5 సంవత్సరాల్లో రైతులకు పంటల బీమా 7,800 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 7,800 కోట్లు. ఈ 2 ఏళ్ళకి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ఉంది. ₹1 ఇవ్వలేదు పంటల బీమా రైతులకు. 3,000 కోట్ల రూపాయలకు గాను ఇప్పటికి ₹1 పంటల బీమా రైతులకు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. మరి అడిగిపోతున్నాయి, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, పంటల బీమాకి డబ్బులు లేవు, ఫీజు రీయింబర్స్మెంట్కి డబ్బులు లేవు, దేనికి డబ్బులు లేవు. మరి అడిగిపోతుంది డబ్బు అంతా అమరావతికి పెడుతున్నారు. ఇది సబబేనా? మీరు ప్రభుత్వం నుంచి ఇంత పెట్టి ప్రైవేట్ పెట్టుబడులు భారీ ఎత్తున తీసుకొని రావాలి, కానీ మొత్తం ప్రభుత్వ ఖజానా నుండి డబ్బంతా తీసి మీరు ఆ 4 గ్రామాల పరిధిలో పెడితే ఈ 175 నియోజకవర్గాలు ఏం కావాలా, ఈ ప్రజానీకం అంతా ఏం కావాలన్న ఒక ఆలోచన మరి ఎందుకు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తట్టడం లేదో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి కారణం ఒక్కటే, పెద్ద ఎత్తున అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ రూపంలో ఫస్ట్ తిరువూరులో క్యాపిటల్ అన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తిరువూరు సైడ్ క్యాపిటల్ అన్నారు. పాపం కొంతమంది అమాయకులు తిరువూరుకి పోయి భూములు కొన్నారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఆయన బ్యాచ్ అంతా అమరావతి చుట్టూ భూములు కొనేసినాడు. వెంటనే ఆపి లేదు అమరావతిలో క్యాపిటల్ అనౌన్స్ చేసినాడు భూములు కొన్న తర్వాత. సో ఆయన అనుయాయులు భూములు కొన్నారన్న కారణంతో అమరావతి డెవలప్ చేస్తున్నాడు తప్ప ఆయన ఏముంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశం. మనకి ఎందుకు ఏ పథకాలు రావడం లేదు, ఎందుకు ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు, ఎందుకు ఆరోగ్యశ్రీ డబ్బులు రావడం లేదు, ఎందుకు పంటల బీమా రావడం లేదు, ఎందుకు ఇప్పటికే మహిళలకు 18 ఏళ్ల నుంచి 50 సంవత్సరాలు ఉండే మహిళలకు ఏడాదికి 18,000 ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలకు 36,000 ఇవ్వాలి, ₹1 ఇలా ఇప్పటిదాకా. పెన్షన్ 50 ఏళ్ళకే ఇస్తా అన్నాడు, 4,000 రూపాయలు. వచ్చే వాళ్ళ సంఖ్య 6 లక్షల మందికి తగ్గించినాడు. మన హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు వస్తాయంటే ఇప్పుడు 60 లక్షల మందికే వస్తున్నాయి. అంటే 6 లక్షల మందికి పెన్షన్లు కూడా కోత కోసినారు, వచ్చే పథకాల్లో కూడా కోత కోసినారు. అప్పట్లో జగన్ ఉంటే బాగా ప్రతి సంవత్సరం అమ్మఒడి వచ్చేది, ఆసరా వచ్చేది, చేయూత వచ్చేది, మంచి పథకాలన్నీ కూడా మహిళలకు బాగా తోడ్పాటుగా ఉండే పథకాలన్నీ వచ్చేది. ఇవాళ ఏ పథకాలు లేవు, శూన్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పోనీ అప్పులు ఏమైనా తక్కువ చేసినారా అంటే అది కూడా మనం 5 ఏళ్ల హయాంలో జగనన్న ప్రభుత్వంలో కోవిడ్ ఉన్నాయి, మరొక ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నాయి. 5 సంవత్సరాల్లో మనం 3,32,000 కోట్ల రూపాయల అప్పు మనం చేసినాం, మన హయాంలో చేసినాం. ఈ ప్రభుత్వంలో కేవలం 2 సంవత్సరాల్లో 3,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. అంటే మన 5 ఏళ్ల రికార్డు వీళ్ళు 2 సంవత్సరాల్లోనే అప్పుల్లో దాటేసినారు. 2 సంవత్సరాల్లోనే అప్పులు కూడా మనకంటే ఎక్కువ చేసినారు. కానీ ఈ పథకాలు ఏమి అందడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని మీ అందరినీ కూడా మనవి చేసుకుంటూ, మన ప్రాంతానికి సంబంధించిన మరొక ముఖ్యమైన అంశం, మీ అందరికీ అవగాహన ఉండాల్సిన అంశం, రాయలసీమ ఎత్తిపోతల పథకం. జగనన్న ప్రభుత్వంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మనం శంకుస్థాపన చేసినాం. దాని ప్రాముఖ్యత ఒక 2 నిమిషాలు, దాని ప్రాముఖ్యత కూడా మీరందరూ కూడా వినాల్సిన అవసరం ఉంది. ఏమిటంటే శ్రీశైలానికి కుడి పక్కన మనం ఉన్నాం, ఎడం పక్కన తెలంగాణ ఉంది.
ఎడమ పక్కన తెలంగాణ ప్రభుత్వము పవర్ జనరేషన్ పేరుతో 844 అడుగులు శ్రీశైలంలో ఇంకా చేరక ముందే ముబ్బడిగా నీళ్లు జనరేట్ చేస్తూ ఉన్నారు పవర్ జనరేషన్ పేరుతో. అదొక్కటి చాలదన్నట్టు పవర్ జనరేషన్తో పాటు ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసుకున్నారు. కల్వకుర్తి, దిండి ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే రోజు కనీసము ఈ పవర్ జనరేషన్ పేరుతో ఎత్తిపోతల పథకాల పేరుతో రోజుకు 8 టీఎంసీలు తెలంగాణ ప్రభుత్వము, ఇంకా మనకు 844 లెవెల్ 885 లెవెల్కు నీళ్లు రాకముందే 800 అడుగుల్లోనే తెలంగాణ ప్రభుత్వము మొత్తం రోజుకు 8 టీఎంసీలు నీళ్లను తీసుకునే పరిస్థితి. మరి ఆ మాదిరి వాళ్ళు తీసుకొని పోతే మన పరిస్థితి ఏంది? మనకు 885 అడుగులకు నీళ్ళు వస్తేనే మనకు పోతిరెడ్డిపాడు దగ్గర 44,000 క్యూసెక్లు వస్తాయి. 844 అడుగులు ఉంటే కేవలం మనకు 7,000 8,000 క్యూసెక్లు మాత్రమే వస్తాయి. మరి 800లోనే తెలంగాణ ప్రభుత్వం తోడేస్తే ఒక్క క్యూసెక్ నీళ్ళు కూడా మనకు రావు. ఫ్లడ్ బాగుండి గడిచిన కొన్ని సంవత్సరాలుగా వరదలు బాగున్నాయి కాబట్టి శ్రీశైలానికి పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది జరగడం లేదు. తెలంగాణ వాళ్ళు ఎంత తోడుకున్నా కూడా ఫ్లడ్ బాగుంది కాబట్టి నీళ్లు బాగా ఎత్తు వస్తున్నాయి కాబట్టి మనము పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోగలుగుతా ఉన్నాం. ఏదైనా ఒక డ్రాట్ ఇయర్ వస్తే, ఒక కరువు సంవత్సరం వస్తే శ్రీశైలానికి వచ్చిన నీళ్ళు వచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వం తోడేస్తే ఇప్పుడు మన పరిస్థితి ఏంది? మనకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మన గాలేరు నగరికి నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మన కేసీకరాలకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మన తెలుగుగంగకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మన ప్రాజెక్టులైన చిత్రావతికి నీళ్ళు ఎలా వస్తాయి? పైడిపాలకు నీళ్ళు ఎలా వస్తాయి? గండికోటగా నీళ్ళు రావప్పుడు ఎలా వస్తాయి? ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. ఒక్క కరువు సంవత్సరం వస్తే దీనికి విరుగుడుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో దీనికి విరుగుడుగానే మీరు 800లో 8 టీఎంసీలు తీస్తే నేను కూడా 800 అడుగుల్లో 2 టీఎంసీలైనా కనీసం తీస్తానని చెప్పి 800 అడుగుల్లో 2 టీఎంసీలు ప్రతిరోజు తోడే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రావడమే కాకుండా 1000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేశారు. సివిల్ వర్క్ అంతా అయిపోయింది. కేవలం ఉన్నది మెకానికల్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ పెండింగ్ ఉంది. మరి ఈ తరుణంలో ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా ఈ పనులన్నీ కూడా ఆపేసినారు. మార్చి 2025లో కేంద్ర ప్రభుత్వము ఈసీ కూడా రిజెక్ట్ చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వము సరిగ్గా కేంద్ర ప్రభుత్వంతో పర్సూ చేయకపోవడంతో పర్యావరణ అనుమతులు కూడా రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే కేవలం పూర్తి నిర్లక్ష్యం మన ప్రాంతం మీద ఈ ప్రభుత్వానికి. నిజంగా ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇది మనకు కరువు వచ్చినప్పుడు 800లో రోజుకు 2 టీఎంసీలు మనం తీసుకునే పరిస్థితి ఉంటేనే అంతో ఇంత తెలంగాణ ప్రభుత్వం మన మాట ఉంటుంది. అంతో ఇంత నీళ్లు బిల్డప్ చేసి మనం పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకోవచ్చు. అదే ఈ పథకమే కనుక లేకపోతే వాళ్ళు నీళ్లు తోడుకుంటూ పోతే మనం చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేమనే విషయాన్ని కూడా మీ అందరికీ మనం చేస్తాం. కాబట్టి ఇది మన ప్రాంతానికి జీవనాడి వంటి పథకము రాయలసీమ ఎత్తిపోతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఈ పథకం పట్ల ఒక చైతన్యం రావాలా, ప్రతి ఒక్కరిలో కూడా ఈ పథకం పట్ల ఒక ఆలోచన రావాలా. ఖచ్చితంగా మనము రాయలసీమ ఎత్తిపోతలను సాధించుకునే విషయంలో రాబోయే రోజుల్లో అవసరమైతే మన రైతులు, మన ప్రజానీకం అందరూ కూడా రోడ్డెక్కి నిరసనలు తెలిపి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించుకోవాలా. మన ప్రాంతాన్ని దుర్భిక్ష పరిస్థితుల నుంచి మన ప్రాంతాన్ని సుభిక్షమైన పరిస్థితుల్లోకి మన ప్రాంతాన్ని మార్చుకునే దిశగా మనం ముందుండాలని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తాం. సాగునీటి విషయంలో ఈ మధ్య స్థానికంగా టీడీపీ ఇన్ఛార్జ్ ఒకతను ఉన్నాడు. అతను మాట్లాడుతూ ఎంత మితిమీరిన తెలివితేటలు అంటే వీళ్ళకు మభ్యపెట్టడంలో బీటెక్ పట్టా పొందినారు. వీళ్ళు మభ్యపెట్టే మాటల విషయంలో ఎంత మితిమీరిన తెలివితేటలు అంటే ఈ మధ్య ఒక 3 వారాల క్రితం ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతానికి పులివెందులకు రాజశేఖర రెడ్డి గారు ఎంతో చేసినారు అని చెప్పాడు. అరే ఏంద్రా అసలు వీళ్ళేంది నిజం మాట్లాడుతున్నారు, ఫస్ట్ టైం ఒక నిజం మాట్లాడినారే అని ఆశ్చర్యంగా చూసే లోపలనే, ఆశ్చర్యంగా వినే లోపలనే ఒకటి పక్కన మామూలుగా ఒట్టి సున్నాలకు ఎప్పుడు విలువ ఉండదు, ఒకటి పక్కన సున్నాలు పెడితేనే విలువ ఉంటుంది. సో ఒక నిజం పక్కన మళ్ళీ టక అబద్ధాలు చెప్పేస్తాడు. ఏమంటా చంద్రబాబు నాయుడు కూడా పులివెందులకు సాగునీటి రంగానికి ఎంతో చేసినాడని చెప్తాడు.
చంద్రబాబు నాయుడు కూడా. అంటే ఒక నిజం చెప్పి పక్కన ఒక అబద్ధం చెప్తే నమ్మేస్తామని. ఆ తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదనే మాట కూడా అంటాడు. అంటే ఎంత తెలివి! రాజశేఖర రెడ్డి సార్ను పొగిడినట్టు, జగన్ సార్ను తిట్టినట్టు ప్రజల్లోకి బాగా, అంటే ఏ రకమైన మితిమీరిన తెలివితేటలతో కూడిన మాటలు ఒక్కసారి ఆలోచించాడు. కానీ ఒకటి, మొన్న ఎలక్షన్లలో ఈ మాదిరి సాగునీటి రంగానికి సంబంధించి 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ఏం చేశాం మనం అనేది ఈ బుక్లెట్లో ఉంది. ప్రతి మండలానికి సంబంధించిన డేటా మనం ఇంటింటికి బుక్లెట్ ఇచ్చినాం ఎలక్షన్లప్పుడు కూడా. చూచాయగా 2-3 ఉదాహరణలే చెప్తాం. జగనన్న ముఖ్యమంత్రి అయ్యే నాటికి గండికోట ప్రాజెక్టులో 8 టీఎంసీలకు మించి మనం ఏ రోజు పెట్టుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి. జగనన్న ముఖ్యమంత్రి అయినాక దాదాపు 1000 కోట్ల రూపాయల పైచీలకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ ఆ 14 గ్రామాలకు చెల్లించి డబ్బులు ఇచ్చి వాళ్ళను ఆ గ్రామాలు వెకేట్ చేయించిన తర్వాత అప్పుడు గండికోటలో 26 టీఎంసీలు మనం పెట్టుకోగలిగినాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వల్లనే, జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్లు ఖర్చు పెట్టడం వల్లనే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కోసము మనం గండికోటలో 26 టీఎంసీలు పెట్టుకోగలిగినాం. ఇది వాస్తవం కాదా? అదేవిధంగా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మీరే చూసినారు. చిత్రావతి మన గవర్నమెంట్, జగనన్న గవర్నమెంట్ వచ్చే వరకు ఏ రోజు కూడా 4 నుంచి 5 టీఎంసీలు దాటిన పరిస్థితే లేదు. కారణం ఏంటి? 4 గ్రామాలకు సంబంధించిన ఆర్ఎన్ఆర్ పెండింగ్ ఉంది. అనంతపురం జిల్లాలో 4 గ్రామాలకు సంబంధించిన ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ పెండింగ్ ఉంటుంది. వాళ్ళను ఆ ప్రజలను ఆ ఊళ్ళు ఖాళీ చేయించాల్సిన, ప్యాకేజ్ ఇచ్చి ఆ ఊళ్ళు ఖాళీ చేయించాల్సిన పరిస్థితి పెండింగ్ ఉంది. జగనన్న ముఖ్యమంత్రి అయినాక 2021లో 240 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ 4 గ్రామాలకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ చెల్లించి వాళ్ళని ఖాళీ చేయించారు. కాబట్టి సిబిఆర్లో క్రమం తప్పకుండా 2022 నుంచి 10 టీఎంసీలు మనం పెట్టుకుంటా ఉన్నాం. ఇది కేవలం జగనన్న ప్రభుత్వంలో ఆ 240 కోట్లు ఖర్చు పెట్టి చేయడం వల్లే. మరి ఇవన్నీ వాస్తవాలు పెట్టుకొని ఇంకా ప్రతి మండలం ఇంటి కూడా మనం ఈ బుక్లెట్లో ఆ రోజు ఎన్నికలప్పుడే ప్రతి ఇంటికి మనం మంచినాం. అంటే ఎంత పెద్ద ఎత్తున ఇరిగేషన్ విషయంలో పనులు జరిగినాయనేది ప్రతి ఒక్కరికి, రైతు కూడా అవగాహన ఉంది. ఇంతేకాకుండా ఈరోజు చక్రాయపేట మనం చూస్తాము. చక్రాయపేటలో గాలేరు నగరి నుంచి అంద్రిని మాకు కనెక్షన్ ఇచ్చే దాంట్లో భాగంగా చక్రాయపేటలో ఏ మేరకు పనులు జరిగినాయనేది కూడా మనందరికీ తెలుసు. ఇప్పటికే 0.1 టీఎంసీ ఉండే రిజర్వాయర్ని 1.2 టీఎంసీ రిజర్వాయర్ కింద పూర్తి చేసినాం. దానికి కనెక్షన్ ఇవ్వాలి. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఇటుక పేర్చింటే ఒట్టు, ఒక్క ఇటుక కూడా ఖర్చు లేదు, ఒక్క రూపాయి పనులు చేయలేదు. కొద్దిపాటి పనులు చేస్తే మరి పూర్తిగా చక్రాపేటలో మనము చక్రాపేటకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. శ్రద్ధ లేదు. జిల్లా పరిషత్ సమావేశాల్లో ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఇన్ఛార్జ్ మంత్రిని నేనే పోయి అడిగిన, చక్రాపేటకు నీళ్ళు ఇవ్వండి, తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. నేను నాతో పాటు చక్రాపేట జెడ్పీటీసీ గారు కూడా ఆ రోజు గట్టిగా అడిగినారు ఇన్ఛార్జ్ మంత్రి. తప్పకుండా మొదలు పెడతాం, తప్పకుండా చేస్తామన్నాడు. 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా చూస్తా 2 ఏళ్ళు పోతే ఎలక్షన్లే వస్తాయి. ఇప్పటి వరకు ఏమాత్రం పనులు మొదలైన పరిస్థితి లేదు. అంటే ఈ నియోజకవర్గంలో చక్రాయపేటలో సాగునీటి విషయం అయితేనేమి, వేంపల్ల టౌన్లో రోడ్ల విషయం అయితేనేమి, పులివెందుల్లో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కనీసం దాన్ని వాడుకునే పరిస్థితి కూడా లేదు. మనము అద్భుతంగా 25 కోట్లు ఖర్చు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కట్టినాము బనానా అరటి రైతుల కోసం. మరి ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉందో మనం చూస్తూ ఉన్నాం. పూర్తయిన ఫెసిలిటీని వాడుకోవడానికి కూడా వీళ్ళకి చేత కావడం లేదు. 25 కోట్లు ఖర్చు పెట్టి ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తే అది వాడుకోవడం కూడా చేతగాని ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. చేతగాని నాయకుడిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హాకీ స్టేడియం కట్టినాం, ఇండోర్ స్టేడియం ఒకటి కట్టినాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్. అవన్నీ కూడా నిరుపయోగంగానే ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా, అన్నింటికంటే బాధాకరము, మెడికల్ కాలేజ్ కట్టుకున్నాం. ఆ మెడికల్ కాలేజీకి 50 సీట్లు కేంద్రం NMC నేషనల్ మెడికల్ కౌన్సిల్ 50 సీట్లు మంజూరు చేసింది.
ఆ మంజూరు చేసిన సీట్లను కూడా వద్దని చెప్పిరా వెనక్కి పంపిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం. మరి ఇన్ని మెడికల్ కాలేజ్ అయినా కట్టా, అక్కడ విస్టా అని స్కిల్ ట్రైనింగ్ అకాడమీ కట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు, హాకీ కాంప్లెక్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టినారు, ఇండోర్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కట్టినారు. ఇవన్నీ కూడా కనీసం ఆయన తెచ్చిన ఫెసిలిటీస్ని వాడుకునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేదు. యూటిలైజేషన్లో వినియోగంలో కూడా తెచ్చే పరిస్థితి ప్రభుత్వం లేదు. మళ్ళా వీళ్ళ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు. సో ప్రజలు ఇవన్నీ కూడా గమనించమని మీ అందరూ కూడా ప్రజల దృష్టికి ఇవన్నీ కూడా తీసుకెళ్ళమని చెప్పి మీ అందరినీ కూడా మనవి చేస్తూ ఇవాళ మనం చూస్తూ ఉన్నాము అరటి రేట్లు ఏ రకంగా అరటి రేట్లు పతనమైనవి మనం చూసినాం. ఘోరంగా పతనం అయిపోయినాయి. అంటే దానికి కారణాలు అనేకం కావచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కావచ్చు, ముంబై మార్కెట్ అవైలబిలిటీ కావచ్చు, బట్ రేట్లు పడిపోయినాయి. మొక్కజొన్న రైతులకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం, కొనుగోలు కేంద్రం పెట్టమని చెప్పి గడిచిన కొన్ని రోజులుగా మనం కూడా అడిగినాం. మొక్కజొన్న రైతులకు కొనుగోలు కేంద్రాలు పెట్టండి. మామూలుగా ఎంఎస్పి ధర 2400 రూపాయలు ఉంటే రైతులు పాపం 1500కు 1400కు అమ్ముకుంటున్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు పెట్టండి అని అడిగినాం. మనం అడిగిన మరుసటి రోజే అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఓపెన్ చేస్తామని. మరి ఈ రోజు దాకా శూన్యం. చీనికాయల పరిస్థితి అదే. ఒకప్పుడు మన మార్కెట్ ఎలా కలకలలాడేది, ఇప్పుడు పరిస్థితి చూడండి. సో అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలను, అన్ని పథకాలను, అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, అన్ని రకాలుగా ఫెయిల్ అయినారు. పథకాల విషయం అయితేనేమి, అభివృద్ధి విషయంలో అయితేనేమి అన్ని రకాలుగా ఫెయిల్ అయినారు. కాబట్టి వాళ్ళు దేన్ని నమ్ముకున్నారు? క్రైమ్ నమ్ముకున్నారు, పోలీసులు నమ్ముకున్నారు, తప్పుడు కేసులు బనాయించవచ్చు అని చెప్పి పోలీసులు నమ్ముకున్నారు. ఇందాక చిన్న అని చెప్పాడు, తెలుగుదేశం పార్టీ ప్లీనరీ మే 2025లో జరిగినప్పుడు కేవలం రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ తెలుగుదేశం పార్టీ తోరణాలు కట్టారు. ఆ తోరణాలు పోయి తీసినారన్న కారణంతో మన కౌన్సిలర్ల మీద, మన కార్యకర్తల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు 307 అటెంప్ట్ మర్డర్, ఎవరో చంపపోయినామంటారు, అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టి వాళ్ళందరినీ కూడా ఘోరంగా అవమానించి చిత్రహింసలకు గురి చేసి జైళ్ళలో పెట్టి భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేసినారు. అంటే వాళ్ళు కేవలం నమ్ముకుంది క్రైమ్ను మాత్రమే నమ్ముకున్నారు, తప్పుడు కేసులను మాత్రమే నమ్ముకున్నారు, పోలీసులను మాత్రమే నమ్ముకున్నారు. నేను మీ అందరినీ మనవి చేస్తా ఉన్నాను, మనం రెట్టించిన ఉత్సాహంతో మరింత ఐక్యతతో మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అణిచివేయబడ్డానికి మనమేం వస్తువు కాదు, మనం ప్రాణం ఉన్న మనుషులను అణిచివేయాలని ప్రయత్నిస్తే రెట్టింపు తిరగబడాలి అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎంత భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఖచ్చితంగా నిలబడదాం. మన పోరాట పటిమను చూపిద్దామనే విషయాన్ని కూడా మీ అందరికీ పేరు పేరున మనం చేస్తూ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పోరాట పటిమను కూడా నేను గమనిస్తా ఉన్నా. గట్టిగా నిలబడాలి, మనం మెతక వైఖరి వీడాలి, గట్టిగా నిలబడి ఖచ్చితంగా రాష్ట్రం మొత్తానికి ఒక సందేశం, బలమైన సందేశం పులివెందుల నుంచే పంపాలనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, తప్పకుండా ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులు కావాలి అని చెప్పి మీ అందరినీ కూడా నేను మనవి చేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, 5 సంవత్సరాలు అద్భుతంగా పనిచేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇకపై కూడా ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చేదానికి మీ అందరూ కూడా కృషి చేయాలని
పేరున మీ అందరినీ మనవి చేసుకుంటూ ముగిస్తున్నా.